ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పెద్దారువీడులో పత్తి, మిర్చి, పొగాకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో సాగు చేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. భారీ వర్షాలతో ప్రకాశం జిల్లాలోని దొంగలవాగు ఉప్పొంగింది. కొత్తూరు వద్ద కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తీగలేరు ఉధృతంగా ప్రవహించడంతో చిలకచర్ల, చెర్లోపల్లి మధ్య రాకపోకలు స్తంభించాయి. వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, ఒంగోలులో ఓవరాల్ గా వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? నీలిమ అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం జిల్లాలో గత 3 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పాటు ఇప్పటికే రబీ సీజన్ లో వేసిన పలు పంటలు నీట మునిగాయి. దీంతో పాటు జిల్లాలోని పలు చోట్ల వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో రాకపోకలు కూడా స్తంభించిన పరిస్థితి. ముఖ్యంగా మార్కాపురం డివిజన్ లో ఇప్పటికే వేసిన పత్తి పొగాకు పంటలు పూర్తిగా నీట మునిగి దీంతో రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోయామని చెప్పిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దోర్నాల మండలం కొత్తూరు వద్ద దొంగలవాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఇటు గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై పూర్తిగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో దాదాపు కిలోమీటర్ల మేర గుంటూరు రహదారి మీద ట్రాఫిక్ అయితే స్తంభించింది. దీంతో పాటు మార్కాపురంలోని గుండ్లకమ్మ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో పలు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు కూడా స్తంభించాయి. ఇప్పటికే గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖరీఫ్ లో వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఇటు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరొక 2 రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పని ఇటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో రైతులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సహాయక చర్యల కోసం ఒంగోలులోని కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైనా సహాయక చర్యలు కావాలంటే 1077 నంబర్ను కూడా సంప్రదించాలని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఓవరాల్ గా జిల్లాలో ఇప్పటి వరకు కురిసిన భారీ వర్షాలకైతే జిల్లా వ్యాప్తంగా కూడా లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ముందుకాడికి